ఉన్న రోగాలకు చికిత్స చేయడానికి తగిన సౌకర్యాలు లేవు గానీ వచ్చే రోగాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు ఏర్పాటు చేస్తున్నారు కడప జిల్లా వైద్యాధికారులు. నిఫా వైరస్ కేరళలో వణికించిన వార్త వెలువడగానే మన రాష్ట్రంలో కూడా వ్యాపిస్తే ఎలా అని కంగారు పడ్డ అధికారులు హడావుడిగా క్వారంటైన్ సెంటర్ను రెడీ చేశారు. నిఫా సోకితే ఆ రోగుల్ని ఉంచేందుకు ప్రత్యేక వార్డుని ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది ప్రస్తుతం. నిఫా వైరస్ కేరళ రాష్ట్రాన్ని వణికిస్తోన్న దీన్ని 5 ఏళ్ల క్రితం మొదటిసారి గుర్తించారు వైద్యాధికారులు. ఈ ఏడాది మరోసారి నిఫా వైరస్ కేసులు నమోదు కావడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను అలర్ట్ చేసింది. దీంతో కడప జిల్లాలో నిఫా వైరస్ బాధితుల కోసం ప్రత్యేక గదులను ఏర్పాటు చేసింది వైద్య శాఖ. కరోనా మహమ్మారి భయం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న జనానికి నిఫా రూపంలో మరో భయం పట్టుకుంది. కేరళలో ఇప్పటికే 18 మంది మరణించారు. అప్రమత్తమైన అధికారులు అన్ని చోట్ల క్వారంటైన్ సెంటర్లను ప్రారంభిస్తున్నారు. కడప జిల్లాలో ఎక్కడైనా నిఫా వైరస్ నిర్ధారణ అయితే బాధితులను రిమ్స్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి క్వారంటైన్ కు తరలించేందుకు చర్యలు తీసుకున్నారు. 10 మంది బాధితులకు వైద్య చికిత్సలు అందేలా ఏర్పాట్లు చేశారు. నిఫా వైరస్ గబ్బిల నుంచి మనుషులకు సోకే భయంకర వ్యాధి. గబ్బిలాలు తినేవారికి ఈ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువ. గబ్బిలాలు తిని వదిలేసిన పండ్లను పొరపాటున తింటే వారికి కూడా ఈ వ్యాధి సోకుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. నిఫా వైరస్ సోకిన వారికి ఎలాంటి లక్షణాలుంటాయో తెలియజేశారు. అలాంటి లక్షణాలు కనిపిస్తే తక్షణమే ఏం చెయ్యాలో కూడా వివరించారు. జ్వరంతో గానీ, ఒళ్ళు నొప్పులతో గానీ, వాంతులు, తలనొప్పి, కళ్ళు తిరగడం, కళ్ళు ఎర్రగా మారిపోతా ఉంటాయి అన్నమాట వీళ్ళకి. ఉమ్మడి కడప జిల్లాలో రైల్వే కోడూరు, రాజంపేట నియోజకవర్గాల్లో గబ్బిలాలు విరివిగా ఉన్నాయి. రైల్వే కోడూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో గబ్బిలాలను అదృష్టంగా భావిస్తారు. అవి సేద తీరే చెట్ల కింద నిద్ర చేయడం, ఆ చెట్ల చుట్టూ ప్రదక్షిణలు చేయడం ఇక్కడి వారి సంప్రదాయం. నిఫా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు. దీనికి తోడు కేరళ నుంచి కడప జిల్లాకు రాకపోకలు కూడా బాగానే ఉంటున్న నేపథ్యంలో మరింత జాగ్రత్తగా ఉండాలంటున్నారు. నిఫా బాధితుల కోసం ముందస్తుగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సెంటర్లో 24 గంటల పాటు అన్ని విభాగాల అధిపతులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని రిమ్స్ సూపరింటెండెంట్ రమాదేవి తెలిపారు. జనరల్ హాస్పిటల్ నందు నిఫా వైరస్ కి ప్రత్యేక ఐసోలేషన్ వార్డు, 10 పడకల ఐసోలేషన్ వార్డుని ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇక్కడ మెడికల్ టీమ్ ఒకటి, ఎమర్జెన్సీ మెడికల్ టీమ్ ఒకటి కాన్స్టిట్యూట్ చేశాము. దీంట్లో మెడిసిన్ హెచ్ఓడి యాదవేంద్ర రెడ్డి గారు, అనస్థీషియా హెచ్ఓడి సునీల్ గారు, పల్మనాలజీ హెచ్ఓడి నూకరాజు గారు, వీరికి సంబంధించి మరి మా హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్లు, సిఎస్ఆర్ఎం వాళ్ళు, సిస్టర్లు, సపోర్టింగ్ ల్యాబ్ టెక్నీషియన్లు, మైక్రోబయాలజీ ప్రొఫెసర్, వీళ్ళంతా ఒక టీమ్ లాగా ఏర్పడి కేసెస్ ఏమైనా వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడము, ట్రీట్మెంటు, ఇన్వెస్టిగేషన్స్ అన్నిటికీ మేము రెడీగా ఉన్నాము. దీనికి సంబంధితమైన మందులు, మెడిసిన్స్ కూడా యాంటీవైరల్ డ్రగ్స్ని మీరు ప్రొక్యూర్ చేసుకున్నాము. సంబంధమైన ఐసీయూ కేర్కు కావాల్సిన వెంటిలేటర్స్ కానీ, మానిటర్స్ కానీ ఎవ్రీథింగ్ వీఆర్ ప్రొవైడ్ చేసి ఐసీయూ పడకలు, 10 పడకల ఐసీయూ వాటిని మేము సిద్ధం చేస్తాం. అంతా బాగానే ఉంది గాని ప్రాణాంతక వైరస్లు వస్తేనే అధికార యంత్రాంగం గాని, ప్రభుత్వం గాని స్పందించదని రిమ్స్ను సందర్శించే సాధారణ రోగులు వాపోతున్నారు. ఎన్నాళ్లుగానో తమ రోగాలకు చికిత్స చేయమంటే ఆ పరికరాలు లేవు, ఇవి లేవంటూ తాత్సారం చేస్తుంటారని వారు ఎత్తి చూపుతున్నారు.